ఈసారి సంక్రాంతి కాస్త అయోమయమే అన్న కొన్ని రకాల వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లో కొడుతున్నాయి. మెగాస్టార్ యువి సంస్థ నిర్మించే విశ్వంబర సినిమా సంక్రాంతికి విడుదల చేస్తామంటే తమ దగ్గర స్లాట్ లేదని ఓటీటీ వాళ్ళు చెప్తున్నారని ఓ టాక్ అయితే నడుస్తుంది. రామ్ చరణ్ దిల్ రాజు నిర్మించే గేమ్ చేంజర్ సినిమాను డిసెంబర్ కు ఇవ్వలేము, సంక్రాంతి వేళకు ఇస్తానని దర్శకుడు శంకర్ చెప్తున్నారని ఇంకో టాక్. అంటే విశ్వంబర వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి, గేమ్ చేంజర్ సంక్రాంతికి రావాల్సిన పరిస్థితి. కానీ విశ్వంబరం సంక్రాంతికి దింపితేనే థియేటర్ మార్కెట్ బాగుంటుంది, అదే నిర్మాతల పంతం. అందుకోసం ఓటీటీ సంస్థలతో కుస్తీ పడుతున్నారు. మరోపక్కన గేమ్ చేంజర్ క్రిస్మస్ కు వస్తే వెంకీ అనిల్ రావిపూడి సినిమాను సంక్రాంతికి తేవచ్చు, ఆ విధంగా 2 సీజన్లు క్యాష్ చేసుకోవచ్చు అన్నది నిర్మాత దిల్ రాజు ఆలోచన. కానీ గేమ్ చేంజర్ విషయంలో అది సాధ్యమయ్యేలా లేదు. విశ్వంబర వస్తే గేమ్ చేంజర్ ను సంక్రాంతికి తేలేరు, కానీ రాకపోతే మాత్రం తెచ్చుకోవచ్చు. కానీ అప్పుడు వెంకీ అనిల్ రావిపూడి సినిమా టైటిల్ కే అన్యాయం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఎందుకన్నా మంచిది అని దిల్ రాజు తను నితిన్ తో నిర్మించే తమ్ముడు సినిమాను రెడీ చేసి ఉంచుతున్నారు. నిర్మాత నాగవంశీ తన మ్యాట్ 2 సినిమాను రెడీ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్య బాబీ సినిమా ఉండనే ఉంది, అది సంక్రాంతికి తేవాలని అనుకుంటున్నారు. కానీ వీలవుతుందా లేదా అనేది చూడాలి. సందీప్ కిషన్, నక్కిన త్రినాథ్, రాజేష్ దండా నిర్మించే మజాకా సినిమా కూడా సంక్రాంతి డేట్ అయితే వేసేశారు.